ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. శుభోదయం, అందరికి నమస్కారం. ఓం శివాయ గురువే నమః. Okay, so let's walk with Yes. closed mouth and శంభో inside. మన మనసు లోపల శంభో అని తలుచుకుంటూ వాకింగ్ చేయండి. ఓకే సార్, అలాగే. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎలా ఉందండి వాతావరణం? చాలా How are you చల్లగా all? హ్యాపీగా ఉందండి. హైదరాబాద్ లో హైదరాబాద్ లో చల్లగా ఉందా సార్? హ్యాపీగా, ఓకే. చాలా బాగుంది. ప్రస్తుతానికి వెదర్ బాగుంది. ఓ, చెన్నైలో కూడా ఉమ్, కొంచెం క్లౌడ్స్ నిన్న బాగా వచ్చాయి, కానీ కొద్దిగా ఈ రోజు ఉమ్. తగ్గింది. ఇట్స్ ఇక్కడ రోజు వర్షం పడుతుందండి ఈ మధ్యన. హైదరాబాద్ లోనా? హైదరాబాద్ రోజు సాయంత్రం అయితే చాలు, ఓ, తెల్లవారేసరికి Good కొద్దిగా thing. క్లియర్ అయిపోతుంది. గుడ్ థింగ్ సార్. ఓకే, సో Okay. శంభో ఇన్సైడ్. ఓకే. అండ్ అందరినీ మ్యూట్ లో పెడుతున్నాను, నేను కూడా మ్యూట్ లో ఉంటాను. ఓకే సార్.
మీరే
A305. A305. లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్ రిటైర్డ్ రిటైర్డ్ 4 years ట్రైనర్ వచ్చినాను. పిల్లలు పారంగల్. I'm 79 years old. 79. Yes. I am 88. 88. రంగారెడ్డి.
కండి. ఓం శివాయ గురువే నమః. అందరూ కూర్చోండి. ఇళ్లలోకి వెళ్ళి హాయిగా కూర్చొని భస్త్రిక, కపాలభాతి, నాడి శోధన ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ లోపు నేను అరేంజ్ చేస్తాను విష్ణు సహస్రనామానికి. అండ్ లెట్ మీ ఆల్సో గో ఇన్సైడ్ హోమ్. ప్లీజ్ కంటిన్యూ భస్త్రిక, కపాలభాతి అండ్ నాడి శోధన. ప్లీజ్ కంటిన్యూ అండి. మీన్ వైల్ ఐఎమ్ arranging for Vishnu Sahasranamam.
Okay. Please get ready. ఓం శివాయ గురువై నమః. Okay. So everybody, please open your eyes and get ready for the Vishnu Sahasranamam Parayanam. Okay. Yesterday, 8 people given their name for Vishnu Sahasranamam chanting. Okay. 8 people వాళ్ళు 8 వారి పేర్లు ఇచ్చారు విష్ణు సహస్రనామ పారాయణానికి. అండ్ నేను వారి పేర్లు చదువుతానండి. ఒక్కొక్కరు కొంచెం జస్ట్ పేరు చదవగానే ఓం శివాయ గురవే నమః అని అనండి. ఓకేనా? సో దట్ ఐ కెన్ సీ ఇఫ్ ఎనీబడి. ఓకే. నౌ బాల నాగమ్మ గారు. ఓం శివాయ గురువే నమః. ఓకే అమ్మా, మీది ధ్యానం అమ్మా. పేజ్ నంబర్ 22 and 23, శ్లోకం 1 to 8 కంప్లీట్ ధ్యానం. ఓకేనా? Yes, sir. Yes, sir. ఓకే. అండ్ జ్యోతి ప్రకాష్ గారు. ఓం శివాయ గురువే నమః. ఓకే అమ్మా, పేజ్ నంబర్ 24, శ్లోక 5 to 12. Yes, yes. ఓకే. జే మోహన్ గారు. ఉన్నారండి? ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. సో మోహన్ గారు, మీవి పేజ్ నెంబర్ 25, శ్లోక 13 to 20. ఓకే అండి, రెడీ? ఓకే. ఓకే, రైట్. నెక్స్ట్ ఎల్ ప్రభా గారు. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురువే నమః. పేజ్ నెంబర్ 26, శ్లోక 21 to 28. నెక్స్ట్ విజయలక్ష్మి గారు. సార్ నేను కూడా ఉన్నాను, శ్రీలక్ష్మి. ఉన్నారు కానీ మీరు పేరు ఇవ్వలేదు కదా నిన్న. సరే, విజయలక్ష్మి గారు ఉన్నారా? విజయలక్ష్మి గారు ఇంకా జాయిన్ అవ్వలేనట్టున్నారు. ఓకే, సరే. సో లెట్ మీ పుట్ అబ్సెంట్. సరోజిని దేవి గారు. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురువే నమః. పేజ్ నెంబర్ 28, శ్లోక 37 to 44. ఓకేనమ్మా? సార్ నాకు ఇచ్చారు సార్, రోషిని నా పేరు. రోషిని అమ్మ, మీది పేజ్ నెంబర్ 30 అమ్మా. పేజ్ నంబర్ 30 అమ్మా. అండ్ శ్లోకం నంబర్ 53 to 60. సార్ నా నెట్ సార్ విజయలక్ష్మి అండి, నాది నెట్ మధ్యలో ఆగిపోయింది సార్. నాకు 29 to 36 ఇచ్చారు. ఓకే అమ్మా. ఓకే, విజయలక్ష్మి అండి. ఓకే అమ్మా, సరే. ఓకే. సో సరోజిని దేవి గారు అయిపోయింది కదా. పేజ్ నెంబర్ 28, శ్లోక 37 to 44. అండ్ శకుంతల దేవి గారు. ఉన్నారమ్మా? అన్మ్యూట్ చేసుకొని ఓం శివాయ గురవే నమః ఉంటే. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఈ మ్యూట్ అన్మ్యూట్ తొందరగా ఉండాలి, ఎందుకంటే విష్ణు సహస్రనామం పలికేటప్పుడు నాన్ స్టాప్ గా ఉండాలి. మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండకూడదు, లాగింగ్ ఉండకూడదు. అమ్మా శకుంతల గారు, మీకు ఒకవేళ మ్యూట్ అన్మ్యూట్ తెలియకపోతే వదిలేసేయండి, జస్ట్ వినండి. నెక్స్ట్ రోషిని గారు, పేజ్ నంబర్ 30 అమ్మా, శ్లోక 53 to 60. ఓకే సార్. శివాయ. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓం శివాయ గురువే నమః. సరే, సో ఈ 8 మంది మాత్రమే అన్మ్యూట్ లో ఉండండి. మిగతా వారందరూ దయచేసి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. రిమైనింగ్ ఎవ్రీబడి ప్లీజ్ గో ఇన్
మ్యూట్. అమ్మా గెలాక్సీ A20 గారు మీరు మాటి మాటికి అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ లో ఉండండి అమ్మా. సరే, సో ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, సరే, ఫస్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం అలాగే ఉండండి, కెమెరాకి దగ్గరగా వచ్చేసేయండి. Let me share the screen. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి? ఇట్లా ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? పేర్లు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. ఓకే, మొత్తం ఎంతమంది? 8 మంది పేర్లు ఇచ్చారు నిన్న. సో నిన్ననే వీరందరికీ PDF ఫైల్ షేర్ చేయడం జరిగింది అండ్ అలొకేషన్ చేయడం కూడా జరిగిపోయింది ఆల్రెడీ. సో 8 మెంబర్స్, టోటల్ 8 మెంబర్స్ అండి. ఇది మీ శ్లోకాల అలొకేషన్. ఇందాక మీకు చెప్పినట్టు ఇది మీరు చూసుకోండి. ఓకే, నౌ ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ ఆఫ్ దిస్ వన్, విష్ణు సహస్రనామం. ఓకే, నౌ లెట్ మీ షేర్ ద స్క్రీన్ ఆఫ్ విష్ణు సహస్రనామం. మొట్టమొదట ప్రారంభ ప్రార్థన. ఓకే, ప్రారంభ ప్రార్థన కనిపిస్తుందండి అందరికీ? కనిపిస్తుంది సార్. ఓకే, సో ఇప్పుడు ఈ 8 మంది, the 8 people, please be very active and be ready. ఒకరి తర్వాత ఒకరు ఇమీడియట్ గా యు నీడ్ టు కంటిన్యూ ద చాంటింగ్. మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి, ఐ విల్ చాంట్. నౌ ఎట్ దట్ టైమ్ యూ నీడ్ టు బీ ఇన్ మ్యూట్. ఎందుకు అంటే ఈ విష్ణు సహస్రనామము నాన్ స్టాప్ గా పారాయణం జరుగుతూనే ఉండాలి. మధ్యలో ఎవరండి మాట్లాడేది? ఈ అలొకేషన్ కాని వారు, మిగతా వారందరూ మ్యూట్ లో ఉండాలి. ఓకే, మధ్య మధ్యలో సడన్ గా అన్మ్యూట్ చేసేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకోవడము ఇలా డిస్టర్బ్ చేయకండి, డిస్ట్రాక్ట్ చేయకండి. మీరు బిజీగా ఉంటే వెళ్ళిపోండి, డిస్కనెక్ట్ అయిపోయి ఈ మీటింగ్ లోంచి వెళ్ళిపోండి. ఇంట్రెస్ట్ లేనివారు ఇలా ఇక్కడ జాయిన్ అయ్యి మీ కుటుంబ వ్యవహారాలు పనులు చూసుకునేవారు ఇక్కడ అవసరం లేదండి, దయచేసి యూ కెన్ ఇమీడియట్లీ యూ కెన్ లీవ్. ఇంట్రెస్ట్ ఉండి, టైం ఉండి, శ్రద్ధ భక్తి ఉండి అలా ఉన్నవారు మాత్రమే దయచేసి ఇక్కడ ఉండండి. మిగతా వారు యూ కెన్ ఇమీడియట్లీ యూ కెన్ లీవ్ హ్యాపీలీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, నౌ విష్ణు సహస్రనామం అనేది మొట్టమొదట భీష్మ పితామహుల వారు శ్రీకృష్ణుని ముందు పాండవుల సమక్షంలో ఈ విష్ణు సహస్రనామాన్ని నాన్ స్టాప్ గా వారు పలికారనమాట. ఫస్ట్ టైం గంగాపుత్రుడు భీష్ముడు మొట్టమొదట ఇది అందించారు. దాన్నే మనకు భగవద్గీత అండ్ మహాభారతంలో ఇది మనకు రాసి ఇవ్వబడింది. వినాయకుడు మహాభారతాన్ని రచించారు. వ్యాస భగవానులు ఈ మహాభారతాన్ని చెప్తా ఉంటే వినాయకుడు ఈ మహాభారతాన్ని రచించి ఇచ్చారు. సో ఈ మన విష్ణు సహస్రనామము మనకు
చాలా గొప్ప వారి ద్వారా మనకు వచ్చింది. దీని పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనది. ఓకే అండి. సో దయచేసి ఇవన్నీ వినండి. మధ్యలో ఎవరైనా డిస్కనెక్ట్ అయినా సరే, ఇప్పుడు అలొకేషన్ చేసిన వారు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండి లేదా ఇతరత్ర సమస్యలు ఉంటే డోంట్ వర్రీ, ఇమీడియట్లీ ఐ విల్ టేక్ ఇట్ అండ్ ఐ విల్ చాంట్. మిగతా వారు అందరూ చేయాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఇది వినండి. అండ్ పలికేవారు వినేవారు ఒకటే సంకల్పం మనసులో, కైలాస యాత్రికులకు, కైలాస భక్తులకు దయచేసి కైలాస యాత్ర పర్మిట్లు అందజేయండి, అనుగ్రహించండి అని ఆ మహావిష్ణువు పాదాలని మనం పట్టుకుంటున్నాం ఈరోజు. ఆ మహావిష్ణువు పాదాలని మనం పట్టుకొని వేడుకుంటున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే సంకల్పం ఈరోజు. స్వామి దయచేసి దాదాపు 700 మందికి పర్మిట్లు అందజేయండి, దయచేసి అందజేయండి, అనుగ్రహించండి. ఇదొక్కటే సంకల్పం. ఓకే, సో లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది సార్. సరే, సో చాంటింగ్ జరుగుతున్నా కొద్దీ ఇది స్క్రోల్ అవుతూనే ఉంటుంది, పైకి వెళ్తా ఉంటుంది ఇది. ఎస్ సార్. ఓకేనా? సో ప్లీజ్ బీ రెడీ. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురు. ప్రారంభ ప్రార్థన. ఓం శివాయ గురువే. ప్రారంభ ప్రార్థన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వాంగం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం, పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే, నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః, యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం, స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మాణవా శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః, కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ. జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం, స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితः. తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం, ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ
అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరः సదా పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్ఠుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకి నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం పూర్వన్యాసః ఔం అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టీతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామా సామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతు సుదర్శన కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధ్యానం క్షీరోద్బన్వత్ ప్రదేశ శుచిమని విలసిత సైకతే మౌక్తికానాం మూలక్లుప్త సనస్త స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరిచిత వితై రుగ్నత్ పీయూషవర్షే ఆనందీన పునీయ దరినలినే గదా శంఖ చక్ర పానిర్ముకుందః గుః పాద యశ్వనాభిర్ వియదసుర నిలచంద్ర సూర్యచ్చ నేత్ర కర్ణావాస శిరో దైర్ముఖ మపి దహనో యశ్వ వాస్తేయమబ్దిం అనస్తం యశ్వ విశ్వం సుర నర ఖగ భోగి గంధర్వ దైత్యం చిత్రం రమ్యతే తం త్రిభువనం వపుషం విష్ణుం మీశం నమామి ఓం భగవతే వాసుదేవాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవవైహారం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీత కౌశేయ వాసనం శ్రీవత్సాంకిత బోధోద్భవ సిద్ధాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమస్సమస్త భూతానమాదిభూతాయ బుభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరూపేక్షణం సహార వక్షస్థు స్థలస్థోభి కౌస్తుభం నమామిం విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసిన్నమముద్భామ మాయాతక్ష మలాకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షస్థం రుక్మిణీ సత్యభామాభ్యం సహితం కృష్ణం ఆశ్రయే. హరి ఓం విశ్వస్మై నమః.
विश्वं विष्णुर्वषट्कारो भूतभव्य भवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशिवस्थाणुर्भूताधिर्निधिरव्ययः संभवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभू शंभुरादित्य पुष्कराक्षो महास्वनः अनादिनिधनो दाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेश पद्मनाभो मलप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टा स्तविस्तस्तविरो ध्रुवः अग्राह्य शाश्वत कृष्णो लोहिताक्ष प्रदत्तनः प्रभुतस्थितुत्तमा पवित्रं मङ्गलं परम् ईशान प्राणद प्राणो ज्येष्ठश्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमे धन्वी मेधावी विक्रमोत्तमः अनुत्तमो दुरादर्श कृतज्ञा कृतिरात्मवान् सुरेश शरणं शर्मा विश्वरेता प्रजाभवः अहः संवत्सरो व्याला प्रत्यय सर्वदर्शनः अधः सर्वेश्वर सिद्धा सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिलमेयात्मा सर्वयोगा विनिश्चितः वसुर्वसुमना सत्य समात्मा संमितः समः अमोघ पुण्डरीकाक्षो वृषधर्मा वृषाकृतिः रुद्रो बहुशिरो बभ्रुः विश्वयोनि शुचिस्रवः अमृत शाश्वत स्थान वरारोहो महातपाः सर्वगुः सर्वबुद्धानु विश्वक्सेनो जनार्दनः वेदो वेदव्यङ्ग्यो वेदांगो वेदवित् कवि लोकाध्यक्ष सुराध्यक्ष धर्माध्यक्ष कृताकृतः चतुरात्मा चतुर्व्यूह चतुर्दंश चतुर्भुजः राजिष्णुन् भोजनं भोक्ता सहिष्णुन् जगदादिजः अनगो विजयो जेतो विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरन् प्रमोघः शुचिरुच्युतः अतीन्द्रियः स्वर्गहों स्वर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यो सदा योगी वीरः माधव मधुः यतीन्द्रियो महामायो महाचोहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देशो श्रीमान् अमेयात्मा महाधृक् महेयशो महाभक्तो श्रीनिवास तथांगतिः अनिरुद्धो सता सुरानंदो गोविंदो गोविदां पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्य सत्य पराक्रमः पराक्रमः निमिषो निमिषृद्वद्विवचास्पति रुदोरादीदी अग्रणी ग्रामिणी श्रीमान् न्यायो नेता समीरणः शस्त्रमूर्त विश्वमात्मा सहस्रक्ष शस्त्रपातु अर्बन्तो निवृतात्मा संवृतो संप्रमर्दनः आग संवृतको वाकिनीरनिलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वभुः सकृत सत्कृत सत्रुदो जग्नुर्नारायणो नरः असंख्योकेयो प्रमेयात्मा विशिष्टकृच्छुचिः सिद्धार्थ सिद्ध संकल्प सिद्धिदा सिद्धि साधनः वृषी वृषभो विष्णुरो वृषभो पर्व वृषोदारः वर्धनो वर्धमनश्च विविक्त श्रुतिसागरः शुभजोदरो वाग्मी महेन्द्र वसुदो वसुः नैक रूपो बृहद्रूपः श्रीकृष्ण प्रकाशनः ओजस्तेजो द्युतिधरः प्रकाशात्मा प्रतापनः बुद्ध स्पष्टाक्षरो मन्त्रक्षन्द्रान्तर्भास्करद्युतिः अमृतं सुद्भवो भानुर्शशिबिन्दुर्सुरेश्वरः औषधं जगतं सेतुः सत्यधर्मा पराक्रमः भूतभव्य भवनाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदप्रभुः युगाधिकृत्यगावर्तो नैकमायो महासनः अदृश्यो व्यक्तरूपच्च सहस्रजतरन्तजित् इष्टो विशिष्ट शिष्टेष्ठ शिखण्डी नौषो वृषा
क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युत प्राणः प्राणदो वासवानुजः अपां निधि प्रतिष्ठानम् अप्रमत्त प्रतिष्ठितः स्कंद स्कंदधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुः आदिदेवो पुरन्दरः शोकस्तारणस्तारशूरशौर्जनेश्वरः अनुकूलशतावर्त पद्मी पद्मनिभीक्षणः पद्मनाभो अरविन्दाक्ष पद्मगर्भशरीरभृत् महर्दिरुद्धो उदात्मा महाक्षो गरुडध्वज अतुलः शरभो सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः वीक्षरोधो हितो मार्गो हेतुर्दामोदरस्तः महीधरो महाभागो वेदवामनिताशनः उद्भवक्षोभनो देव श्रीगर्भ परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गोः व्यवसायो व्यवस्थानस्थानस्थानदो ध्रुवः रामो विराम विरुजो मार्गो नेयो नयो नया वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठपुरुष प्राणद प्राणः प्रणवप्रदुः हिरण्यगर्भो शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुसुदर्शनकाल परमेष्टि परिग्रहः उग्रसंवत्सरो रक्षो विश्रामो विश्वरक्षणः विस्तारस्तावरस्तानुप्रधानं बीजमव्ययम् अर्धो नर्दो महाकोशो महाभोगो महाधनः अनिर्विष्णुधर्मयोः महामखः नक्षत्रीक्षमक्षामः समीहनः यज्ञयज्ञो महेज्यश्च कृतस्तत्रं सदाङ्गतिः सर्वदर्शन विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृत मनोहरो जितक्रोधो वीरबाहुर्महीधरः तापनस्तुपनोव्याहो नैकात्मकर्मकृत् वत्सरो वत्सरोवत्सि भर्णगर्भोदनेश्वरः विज्ञात विघात धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः गोप्ति गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृत्वोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपो मृतपा सोमः प्रोत्पुरुजित् पुरुषोत्तमः विनियोजय सत्सन्दो दासार्ह स्वातां पतिः जीवो विनीता साक्षी मुकुन्दो मितविक्रमः अम्बोनिधि अनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्ह स्वाभाव्यो जयिता मित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दा सत्या धर्म त्रिविक्रमः महर्षि कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदा श्री दशादर्शः महाशृङ्गः कृतान्तकृतो महावराहो गोविन्दः सुशेषणः कनकाङ्गदी गुह्यो गविरोगः नो गुप्तचक्रगदाधरः वेदस्वाङ्गो जितकृष्णो दृढसद्गुणोच्युता वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् वहनन्दी वनमाली अलायुधः आदित्यो ज्योतिरादित्य सहिष्णुगद सत्तमा सुधन्मकण्डवर्षुद्धारुणो द्रविणप्रदः त्रिविशस्तृक्वासो वाचस्पतिर्योनिजः त्रिसामसामगसामः निर्वाणं वेषं विशत्को संन्यासकुचमशान्तो निष्ठा शान्तिपरायणः शुभाङ्गशान्तिदासृष्टा कुमुदः कोलेशयः गोहितो गोप्ति गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ति निवृतात्मा संक्षेप्ता क्षेमकृचिवः श्रीवत्सवक्ष श्रीवास श्रीपति श्रीमतावरः श्रीध श्रीस श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकर श्रेयः श्रीमान् लोकत्रियाश्रेयः स्वच्छ स्वक्क सदानन्दो नन्दी ज्योति गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्ति चिन्ह संशयः उद्धिन्न सर्वत्र चक्षुरनीश शाश्वतरः भूषयो भूषणो भूति विशोक शोकनाशनः अच्युष्म अचितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रीतिहृदयः प्रत्युम्नो मितविक्रमः कालनेमि नेह वीर सौर सूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशव केशव केसहरिः कामदेवः कामपाल कामिकान्त कृतागमः अन्विशेषतु विष्णु अनंत कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरो नन्तो धनञ्जयः
ब्रह्मण्यो ब्रह्मकृद् ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मण प्रियः महाक्रमो महाकर्मा महातेज यज्ञो महोरगः महाहविः महाक्रतुर्महायज्वा महो यज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारण प्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु नियमो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः स वः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमांगो वरांगश्चन्दनांगदी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानी मानदो मन्यो लोक स्वामी त्रिलोकधृक् सुमेधा मेधजोधन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृतांवरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृंगी यजन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजित् शत्रुतापनः न्यग्रोधो दुम्भरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिरणघोचिन्त्यो भयकृद्भयनाशनः अनुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्य स्प्राङ्गश्वो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियर्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनंतो हुतभुग्भोक्ता सुखदो नैकजोग्रजः अनिर्विन्नः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्तिदः स्वस्तिकृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः आरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः शब्दातिगः शब्दसः शशिरिः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिनाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रमण कीर्तनः उत्तरणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः विरह रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिरांगदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पनः प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः सप्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञांगो यज्ञवाहनः यज्ञभृद् यज्ञकृद् यज्ञी यज्ञभुग् यज्ञसाधनः यज्ञान्तकृद् यज्ञगुह्यमन्नमन्नाद एव च
आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्री सर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति फलश्रुति इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मनः नाम्नां सहस्रं दिव्यानाम् अशेषेण प्रकीर्तितं य इदं शृणुयान्नित्यं यज्ञात् परिरक्षति नाशुभं प्राज्ञांशु मुच्यते वेदांगो ब्राह्मणस्वात् कृतज्ञो विजयी भवेत् वैश्यो धन समृद्ध्यश्च शूद्रो सुखमवाप्नुयात् धर्मार्थी प्राप्त्या धर्म प्रत्यार्थी चात्मपुरुषं कामनामित्यं पच्चं प्रजाननं भक्तिमान् यस्सदो शुद्धिनाशनः सहस्रं वासुदेवस्य नाम्नाम् एतत् प्रकीर्तितं यपदफलाश्रुतिं विपुलं ज्ञाति प्राधान्यं च अचलां श्रेयमवाप्नोति श्रेयः प्राप्नोतुमुत्तमं न भयं क्वचिदादाप्नोहि वीर्यं तेजस्य विश्यति भव्यतरोगो दुष्मन् बलरूपगुणातीतात् रोगात्तो मुच्येत रोगाद् बुद्धमुच्येत बन्धनात् भयान् मुच्येत भीतस्तु मुच्येत आपदः दुर्मान्य पुरुष दुर्गान्यतिरतत्याशु पुरुषः पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण नित्यं भक्तिसमन्वितः वासुदेवाश्रयो मर्त्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा याति ब्रह्म सनातनम् न वासुदेव भक्तानामशुभं विद्यते क्वचित् जन्म मृत्युजरा व्याधि भयं नैवोपजायते इमं स्तवमधीयान श्रद्धा भक्तिसमन्वितः युज्येतात्मसुखक्षान्ति श्रीधृति श्रुति कीर्तिभिः न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां पुरुषोत्तमे द्यौः सचन्द्रार्कनक्षत्राखं दिशो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः ससुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसं ससुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसं जगद्वशे वर्ततेदं कृष्णस्य सदचाचरम् इन्द्रियाणि मनोबुद्धिः सत्वं तेजो बलं धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव च सर्वागमानामाचारः प्रथमं परिकल्पते आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युतः ऋषयः पितरो देवा महाभूतानि धातवः जङ्गमाजङ्गमं चेदं जगन्नारायणोद्भवम् योगो ज्ञानं तथा साङ्ख्यं विद्या शिल्पादिकर्म च वेदाशास्त्राणि विज्ञानम् एतत् सर्वं जनार्दनात् एको विष्णुर्महद्भूतं पृथद्भूतान्यनेकशः त्रिलोकान् व्याप्य भूतात्मा भुक्ते विश्वभुगव्ययः इमं स्तवं भगवतो विष्णोर्व्यासेन कीर्तितं पठेत्य इच्छेत् पुरुषः श्रेयः प्राप्तुं सुखानि च विश्वेश्वरमजं देवं जगतः प्रभुमव्ययं भजन्ति ये पुष्कराक्षं न ते यान्ति पराभवं न ते यान्ति पराभवम् ॐ नम इति अर्जुन उवाच पद्मपत्र विशालाक्ष पद्मनाभसुरोत्तम भक्तानामनुरुक्तानां त्राता भव जनार्दन श्रीभगवानुवाच यो मां नाम सहस्रेण स्तोतुमिच्छति पाण्डव
सोऽहमेकेन श्लोकेन स्तुव एव न संशयः स्तुत एव न संशय ॐ नम इति। श्रीभगवानुवाच यो मां नाम सहस्रेण स्तोतुमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन स्तुत एव न संशयः स्तुत एव न संशय ॐ नम इति। व्यास उवाच वासनाद् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते। श्रीवासुदेव नमोऽस्तुत ॐ नम इति। पार्वत्युवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकं पठ्यते पंडितैर्नित्यं श्रोतमिच्छाम्यहं प्रभो। ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम नाम वरानन ॐ नम इति। ब्रह्मोवाच नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोहुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। श्रीसहस्रकोटियुगधारिणे ॐ नम इति। संजय उवाच यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम। श्रीभगवानुवाच अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। आर्था विषण्णा शिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्तु। आर्ता विषण्णा शिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्तु। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातुरिक्तानि क्षमस्व पुरुषोत्तम। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम वरानन ओम नम इति। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। सर्वं श्री कृष्णार्पणमस्तु। ॐ नमो नारायणाय। ॐ नमो भगवते वासुदेवाय। eyes close, namaskara mudra, breathing normal, eyes close.
Om Shivaya Gurave Namaha. Slowly open your eyes, please. ఓం శివాయ గురువే నమః. Om Shivaya Gurave Namaha. మన రిక్వెస్ట్, మన విన్నపం అంతా ఆ స్వామి చరణాల దగ్గర ఉంది. ఇప్పుడు ఆ స్వామి ఇష్టం, ఏం చేయాలనుకుంటున్నాడో ఏం చేస్తాడో ఆ భగవంతుని నిర్ణయానికే వదిలేద్దాం. మనం మన నిత్య సాధన పైనే మనం ఫోకస్ చేయాలి. మన నిత్య సాధన మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీడే we need to focus only on what we can do. మనం ఏం చేయగలం? ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవగలం, సాధన చేయగలం, మన డ్యూటీ మనం చేయగలం. నైట్ తొందరగా పడుకోవడం, మళ్ళీ నెక్స్ట్ అదే రిపీట్. మనం చేయగలిగింది మనం చేయడం. భగవన్నామస్మరణ, యోగ సాధన, మంచిగా ఆలోచించడం, మంచిగా ఉండడం, మంచి కోరుకోవడం, ఇంతే. ఇంకా మిగతాదంతా ఆ పరమాత్ముడి చేతిలో ఉంది. మనకు తెలియదు ఇంకా. సో మనకు తెలియని దాని గురించి మనం బాధపడి ప్రయోజనం లేదు. సో వాట్ ఎవర్ వీ నీడ్ టు డూ, వీ మస్ట్ డూ. వాట్ ఎవర్ వీ క్యాన్ డూ, వీ మస్ట్ డూ. ఓకే అండి, హోప్. అవునండి, అవునండి, 100% కరెక్ట్. ఓం నమో నిన్న గోవింద నామాలు పలికాము, ఇవాళ విష్ణు సహస్రనామం పలికాము. సామాన్యం కాదండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయోర్విష్ణు విష్ణోశ్చ హృదయ శివ. మనం నిన్న ఇవాళ విష్ణుదేవుని ప్రార్థించాం కాబట్టికి శివుడు ఆటోమేటిక్గా స్పందిస్తాడండి. దాని తోడు పార్వతమ్మ విష్ణుమూర్తి చెల్లెలు కాబట్టికి శివుణ్ణి ఊరుకొనివ్వదు. అదే విధంగా మనకి ఇప్పుడు ఇద్దరు తోడయ్యారండి, నందీశ్వరుడు, అదే విధంగా కాలభైరవుడు. ఎక్కడ తాత్సారం జరుగుతోందో, ఎక్కడ అలసత్వం జరుగుతోందో అక్కడ వాళ్ళని కాలభైరవుడు కట్టి కుదిపేస్తాడు, కూర్చొనివ్వడు, కదిలిస్తాడు. మన కార్యక్రమాలంతా దివ్యంగా సుఖవంతంగా జరుగుతాయి. అందులో కైలాసనాథుడి యొక్క అనుగ్రహం మనకెప్పుడూ ఉంటుందండి. ఇప్పటిదాకా అలసత్వం వహించినా కూడా ఇప్పుడు కాలభైరవుడు కానీ, నందీశ్వరుడు కానీ, అలానే పార్వతమ్మ కానీ, విష్ణుమూర్తి కానీ, మన శివుడు కానీ ఎవ్వరూ ఊరుకోరు. ఈ వసుదైక కుటుంబం అనేటువంటిది, దీనితో పాటు మనం నిత్యం శివకేశుల్ని ప్రార్థిస్తున్నాం కాబట్టికి అదే విధంగా మన గణపతి స్వామి కానీ, కుమారస్వామి కానీ ఇప్పుడు ఎవరూ ఊరుకోరండి. ఎక్కడ లోపం జరిగిందో ఈ యాంత్రికంగా అనేటువంటిది, ఈ నిర్వహణ లోపం అనేటువంటిది ఇప్పుడు అక్కడ అలసత్వాన్ని వదిలించి ఆ సద్బుద్ధిని ప్రాప్తించాయి. మన కార్యక్రమం వేగవంతమయ్యి మనం అనుకున్న చిరకాల వాంఛ తప్పక నెరవేరుతుందండి, నెరవేరి తీరుతుంది. అందులో ఒకవేళ ఏమన్నా ఇంకా అలసత్వం వహిస్తామన్నా కూడా ఈ యొక్క ఇప్పటిదాకా జరుగుతున్న ఈ ప్రాసెస్లో ఇక అలసత్వానికి అవకాశం ఉండదండి. తప్పకుండా దీనికి ప్రాప్తి జరిగి తీరుతుంది. మన యొక్క కోరిక చిరకాల వాంఛ తీరుతుందండి. తప్పకుండా శివానుగ్రహం మనందరికీ ఉంటుంది. ఇంతమంది సహస్రనామ స్తోత్రం అనేటువంటిది, విష్ణు సహస్రనామ స్తోత్రం ఇంతమంది మనకిప్పుడు ప్రత్యక్షంగా పారాయణ చేయటం, పరోక్షంగా మనసులో స్మరించుకోవటం అనేటువంటిది అనంతమైన నామాలు మనం పలికాం. దీని యొక్క ఫలితం సామాన్యంగా ఉండదు. అదేవిధంగా మనకిప్పుడు ఇది 107వ రోజు మన కార్యక్రమం. అంటే యోగ సాధనలో కూడా 107వ నామం పలికాము.
అత్యంత ముఖ్యమైన నామం రేపుంది. ఆ నామం యొక్క ఫలితం సామాన్యంగా ఉండదు. దానికి ఎంత తేలిగ్గా తీసుకుందామన్నా అది కుదరదు. దాని యొక్క పర్యవసానం చాలా గట్టిగా ఉంటుంది. కనుక మనందరి కోరిక, మనందరి యొక్క ఆశ, ఆకాంక్ష, మనమందరం ఇప్పుడు ఎవరైతే ఈ భగవద్బంధువులం ఈ కైలాస యాత్ర మనం చెయ్యాలని చెప్పనేసి పరితపిస్తున్నామో మన వాంఛ తప్పక తీరుతుంది. ఎందుకంటే సామాన్యమైన ప్రార్థన కాదు. మన యోగాచార్యులు, గురువులు ఆయన పడుతున్న తపన గాని, అణువణువు యోగాభ్యాసంలో అనునిత్యం శివభగవానుడు, ఆయన సాక్షాత్తు శివప్రసాదం, ఆయన అనుక్షణం ఆయన ప్రార్థన గాని, ఇప్పుడు ఎందరో మహానుభావులు మన యొక్క ఈ ప్రతిరోజు జూమ్ క్లాస్లో మనకి తెలియట్లేదు కానీ మహోన్నతులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళ వాక్కులు ఊరికనే పోదు, వాళ్ళ స్మరణ ఊరికనే పోదు. తప్పకుండా మన కోరిక నెరవేరి తీరుతుంది. అలసత్వం ఏదైనా ఉన్నా ఈ రోజున ఆ యొక్క అలసత్వ భావన పోతుంది. తప్పకుండా మన కార్యాచరణ సిద్ధిస్తుంది. మనమందరం తప్పకుండా మన కైలాస యాత్ర, మన చిరకాల వాంఛ మనం పూర్తి చేసుకుంటాము. తప్పకుండా ఆ శివభగవాన్ని మనం ప్రార్థిద్దాము. రేపు 108వ నామం కనుక అత్యంత విశిష్టమైన నామం. వీలు కుదిరితే రేపు కాలభైరవ స్వామిని కూడా మనం ప్రార్థిద్దాం. కాలభైరవ స్వామిది అనేటువంటిది సామాన్యమైన ఆయన కార్యక్రమం కాదు. ఆయనను స్మరించామంటే మొత్తం తట్టి కుదిపేస్తాడు, కూర్చోనివ్వడు. అటువంటి ఫలితం మనకు ఉంటుంది. సో మన యొక్క విన్నపం, మన హృదయంలో ఉన్న మన భావన తప్పకుండా ఆ శివభగవానుడు ఆయన తప్పకుండా ఆలకిస్తాడు, మన కోరికలు తీరుస్తాడు. అందరం ఆనందంగా మన కైలాస యాత్ర పూర్తి చేసుకుందామని చెప్పనేసి కోరుకుంటూ శివాయ గురువే నమః. శివాయ గురువే. థ్యాంక్ యూ ఓం సో శివాయ. మచ్. Thank you so థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్ సార్. ఇట్ ఈస్ లైక్ అందరి మనసులో ఉంది మీ ద్వారా బయటకు వచ్చేస్తుంది అది. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అవకాశం ఇస్తే అండ్ ఒక్క నిమిషం మాట్లాడొచ్చా సార్? యాక్చువల్లీ ఏంటంటే అమ్మా, మాట్లాడండి, మీరు మాట్లాడదురు కానీ. అయితే ఇప్పుడు మనం పలికిన ఆ విష్ణు సహస్రనామాన్ని మనం మనసులో ఆ వైబ్రేషన్స్ తో మీరు ఉండాలి. ఆ వైబ్రేషన్ మనతో క్యారీ అవ్వాలి. సో మనం డిస్కషన్ పెట్టామంటే అది పోతుంది కదా. అందుకే మీరు వన్ మినిట్ అన్నారు మాట్లాడండి. ఆ తర్వాత మనం ఇంకా రేపటి ప్రోగ్రాం గురించి చెప్పేసి మనం వైండప్ చేద్దాం. అండ్ మనం విష్ణు సహస్రనామ వైబ్రేషన్ లో మనం ఈ రోజు ఉందాం. Yes. కుదిరితే ఈ రోజు మధ్యలో కూడా టైం ఉన్నప్పుడు ఈ చదువు. పుస్తకము నేను ఎవరికైతే ఇచ్చానో ఆల్రెడీ నాకు పేర్లు ఇచ్చిన వారు, ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ పుస్తకం ఇవ్వడం జరిగింది. Yes. ఐ హావ్ ఆల్రెడీ షేర్డ్ ద బుక్ టు దెమ్. సో ఇన్ యువర్ ఫ్రీ టైం ఈరోజు ప్రతినిత్యం చదువుకోవచ్చు. అయితే ఇంకా ఈ రోజు అండ్ రేపు ఇంకాస్త కొంచెం భక్తి శ్రద్ధలతో మనం పఠిద్దాం. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. ఓం శివాయ గురువే నమః. సార్, ఏది జరిగినా మన మంచికే అని నమ్మే వాళ్ళల్లో నేను మొదటిదాన్ని. మాకు అనుకోకుండా మా వారికి 3 days బ్యాక్ 3 స్టంట్స్ పడ్డాయి సార్. అంటే ఈ కార్యక్రమం ఇలా పోస్ట్పోన్ అవ్వడానికి కూడా భగవంతుడు ఈ విధంగా మాకు అనుకూలించాడని అనుకున్నాను సార్. అంతే, ఆ ఒక్క విషయమే చెప్పాలనిపించింది. ఓకే అమ్మా. మనం అంటే గాఢ విశ్వాసంతో నమ్మి భగవంతుడు మనకి పోస్ట్పోన్మెంట్ అన్నది కూడా ఏదో ఒక కారణ హేతువుగా చేస్తున్నాడని నమ్ముతున్నాను. ఎప్పుడు ఆయన పిలుపొస్తే అప్పుడు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. ఓం శివాయ గురువే నమః. కృష్ణప్రియ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అభినందనలు. మీరు ఆ గండం నుంచి గట్టెక్కినందుకు. అండ్ మీరు అన్నట్లు ప్రతిదీ సి 108 days ఆఫ్ యోగా సాధన కూడా మనం అనుకోంది జస్ట్ మనం ఒక్కడిగేస్తే ఆ భగవంతుడు ఆ పంచభూత మహాతత్వం అనేది మనతో 108 అడుగులు వేయించింది. అండ్ ఈ 108 రోజులు
ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే అప్పుడే గడిచిపోయాయా, ఇంత తొందరగా అయిపోయాయా, అయ్యయ్యో మళ్ళీ మంగళవారం నుంచి క్లాస్ ఉండదా అన్నట్టు అనిపిస్తుంది, అవునా? సో సో ఇదేంటంటే అంతా ప్రతిదీ ఆ భగవంతుని కృపతోనే, కరుణతోనే, ఆజ్ఞతోనే, తన ఇచ్ఛతోనే నడుస్తుంది. అయితే మనకు ఇప్పుడున్న మన సమస్య, మనందరి సమస్య ఏంటంటే, మనం భగవన్నామ స్మరణ చేసినప్పుడు కానీ, యోగ సాధన చేసినప్పుడు కానీ, నిత్య పూజ చేసినప్పుడు కానీ, అభిషేకం చేసినప్పుడు కానీ ఒకటే సంకల్పం ఏంటంటే, దయచేసి పర్మిట్లు అందజేయండి, శీఘ్రాతి శీఘ్రంగా ఇప్పుడు దయచేసి అందివ్వండి అన్న ఒకే ఒక్క ప్రార్థన, ఒకే ఒక్క విన్నపము. ఇది మనందరం కంటిన్యూ చేద్దామండి. రేపు 108 టైమ్స్ 108 సార్లు మనం మహామంత్ర సాధన చేస్తాము. ఇలా జపమాల ఉన్నవారు, రుద్రాక్షమాల, ఇంకా స్ఫటికమాల, కరుంగలిమాల, తులసిమాల, ఇలా ఎలాంటి మాల ఉన్నవారైనా సరే రేపు దీంతో పని ఉంటుంది. సో మనం రేపు 108 సార్లు ఓం నమ శివాయ ఆ మహామంత్రాన్ని మనం పలుకుదాం. అండ్ 108 సార్లు నిరంతరంగా నాన్ స్టాప్ గా ఆ వైబ్రేషన్ అనేది మనం క్రియేట్ చేయాలి. మన శరీరానికి, మన ఇంటికి, సమస్త లోకానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ మంత్రం, రేపు జరగబోయే ఆ వైబ్రేషన్. ఈరోజు విష్ణు సహస్రనామ వైబ్రేషన్ కూడా మన శరీరాన్ని, మన ఇంటిని, మన సంకల్పాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సో రేపు కూడా మనం ఈ 108 టైమ్స్ మహామంత్ర సాధన చాలా భక్తి శ్రద్ధలతో మనం పూర్తి చేద్దాం. రేపు మన నిత్య యోగ యజ్ఞం యొక్క చివరి రోజు. అండ్ వి విల్ కంప్లీట్ విత్ స్ట్రాంగ్ బ్యాంగ్. ఓకేనండి, చాలా హై ఎనర్జీతో రేపు మనం ఈ నిత్య యోగ యజ్ఞాన్ని మనం ముగిస్తాం. సరే అండి, ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. అందరూ నమస్కార ముద్రలో ఉండండి. విష్ణు సహస్రనామాన్ని మనసులో తలుచుకుంటూ నమస్కార ముద్రలో ఉండండి. సార్ నేను ఒక్క నిమిషం మాట్లాడతానండి, ఒకటే నిమిషం ప్లీజ్. మీరు మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అందరి చేత సామూహికంగా విష్ణు సహస్రనామం పారాయణం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం సార్, మీకు అభినందనలు. ఇకపోతే నాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మనం అపభ్రంశంగా చదవటం అనేటువంటిది ఏదైతే ఉందో అది బాగాలేదు. చదవకపోయినా పర్వాలేదు, నారాయణ అనే మాట పలికినా మనకు అదే ఫలితం లభిస్తుంది. అపభ్రంశంగా మాత్రం పలకటం మంచిది కాదు సార్. ఒకటి. రెండవది ఏంటంటే, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఒకసారి ఒకరు చదువుతున్నారంటే మళ్ళీ ఇంకొకరు నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు ఇతరులకు ఏకాగ్రతకు భంగం కలిగించటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి సార్? అది నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మీ గొంతుతోటి గొంతు కలపటం చాలా మంచి విషయం. మీ గొంతు ఉన్నప్పుడు మేము కామ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కానీ ఒకరు చదువుతున్నారంటే మళ్ళీ మాట్లాడకుండా ఉంటే బాగుంటది, కానీ మధ్యలో మాట్లాడుతూ పోతుంటే అసలు దానివల్ల ఏకాగ్రతే పోతుంది సార్. ఏదైతే పెట్టుకున్నారో అది మరి నెరవేరాలని నేను చెప్తున్నాను. సరే అమ్మా, అయితే కావాలని మేబీ చేసి ఉండకపోవచ్చు, ఎవరో మధ్యలో మాట్లాడిన వారు కదా, మధ్యలో పలికిన వారు. నిన్న పేర్లు ఇవ్వమని చెప్పాను, 8 మంది పేర్లు ఇచ్చారు. అండ్ మధ్యలో పేర్లు ఇవ్వని వారు కూడా పలికారు. అంటే మధ్య మధ్యలో నేను ఎన్నిసార్లు ఇలా ఫోన్ పట్టుకొని నేను వాళ్ళని మ్యూట్ చేస్తూ ఇలా పలుకుతూ ఇలా మ్యూట్ చేస్తూ అట్ ఎ టైమ్ ఐఎమ్ మేనేజింగ్ అంటే అక్కడ లిరిక్ స్క్రోల్ చేయాలి, ఎవరైతే మధ్యలో పలుకుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఫోన్ ద్వారా, అండ్ వాళ్ళని మ్యూట్ చేయాలి, అండ్ ఇటు పలకడం కంటిన్యూ చేయాలి. అగైన్ మ్యూటింగ్, అగైన్ చాంటింగ్, అండ్ అగైన్ స్క్రోలింగ్. సో ఇది జరిగింది. అండ్ అమ్మగారు చెప్పినట్టు అది నేను ఎవరిని మ్యూట్ చేశాను, ఎవరు మధ్య మధ్యలో పలికారు, అది నేను పేరు చెప్పను, అవసరం కూడా లేదు మనకు. ఎందుకంటే వారిని కూడా వారి మనసులో మరి ఆ భగవంతుడు అలా నడిపించాడు. దట్స్ ఓకే, ఫైన్, వి విల్ అడ్జస్ట్ అవుదాం, పర్వాలేదు, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. మనం పాజిటివ్ వైబ్రేషన్లో ఉందాం,
ఈ విష్ణు సహస్రనామ చాంటింగ్ ఏదైతే చేశామో మనం చివర్లో మనం యదక్షర పదభ్రష్టం అని మనం పలికాము. అంటే మధ్యలో ఎవరైనా స్పెల్లింగ్ మిస్టేక్ పలికినా, ఏదైనా తప్పులు దొర్లినా పలికేటప్పుడు అది అనుకోకుండా దొర్లిందే తప్ప ఇంటెన్షనల్ గా జరిగిన తప్పు కాదు కదా. అందుకే వాళ్లకు ఆ క్షమా ప్రార్థన కూడా మనం పలికాము ఆల్రెడీ. సో దట్స్ ఓకే, ఫైన్. అండ్ చాలా మందికి ఏంటంటే ఇది మొట్టమొదటిసారి పలుకుతున్నట్టు ఉంటారు కదా, వారికి కూడా ఇది ప్రాక్టీస్ ఉండకపోవచ్చు. సో అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఒకటి మంచి విషయం ఏంటంటే వారి గుండె నిండా భక్తి ఉంది, ఆ స్వామి పట్ల అత్యంత అత్యంత ప్రేమ ఉంది. అవునా? అదే మనకు వాళ్ళ రూపంలో అలా బయటకు వచ్చింది. బట్ ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. ప్లీజ్ ఎవ్రీబడి, ప్లీజ్ స్టే ఇన్ మ్యూట్ నౌ. I want to keep everybody. సరే అమ్మా, వినండి, మ్యూట్ లో ఉండండి. సరే, రేపు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈరోజు విష్ణు సహస్రనామ వైబ్రేషన్ లోనే మీరు ఉండండి. కుదిరితే 2-3 సార్లు మీరు మళ్ళీ 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 ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ భగవన్నామ స్మరణ, ఆ భగవంతుని సన్నిధిలో దగ్గరగా, భగవంతుడికి దగ్గరగా మనం ఉండాలి. యోగ సాధనతో, ప్రార్థనలతో, భజనలతో, పాటలతో, జపాలతో, ఇలా ఎనీ విచ్ వే, ఏదైనా మార్గం, అన్ని మార్గాలు వెళ్ళేది అక్కడికే. అన్ని దారులు చిట్ట చివరికి చేరేది ఆ చివరి గమ్యస్థానానికే. ఓకేనా అండి? అందరూ నమస్కార ముద్రలో ఉండండి. Spine straight, head straight, eyes closed, breathing normal, focus only between your eyebrows. Ending prayer. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityorma amrutangamaya. Om Shanti Shanti Shanti. Om Shivaya Gurave Namaః. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి కలుద్దామండి. నమస్కారం, అందరికీ నమస్కారం. ఓం శివాయ గురువే నమః.